దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. మనం ఎఫెసీ పత్రిక ధ్యానిస్తూ ఉన్నాం. ఈరోజు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. ఇవి మీకు తగవు అనే మాటని ఈరోజు హైలైట్ చేసుకుంటూ మనం మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి. ఎఫెసీ 5, 3, 4 వచనాల్లో జారత్వము, అపవిత్రత, లోభత్వము, మరి ఇట్లా వ్యభిచారతనం, అపవిత్రత, విగ్రహారాధన, బూతులు, పోకిరి మాటలు, సరసోక్తులు. సో ఇవి మీకు తగవు. నాకు అప్పుడు అనిపించింది, అసలు ఇవి బయట వ్యక్తులతో చెప్తున్నాడా పౌలు గారు, సంఘంతో చెప్తున్నాడా అని ఆలోచన చేస్తే సంఘంతోనే చెప్తున్నాడు. ఎఫెసీలకు అంటే ఎఫెసీలో ఉన్న సంఘానికి రాస్తున్న పత్రిక. సో ఎఫెసీ సంఘానికి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? సో వాళ్ళు వచ్చిన బ్యాక్గ్రౌండ్ అంటే మనందరం కూడా అన్ని ఇజ్రాయేల్ కాని వాళ్ళందరూ అనిలే. సో అన్ని కుటుంబాల్లో నుంచి, దేవుని ఎరగని కుటుంబాల్లో నుంచి మనం వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి దేవుని విధానం మనం నేర్చుకున్నప్పుడు మరలా మన పాత రోతవి ఇక్కడ పని చేయకూడదు. అవి మనకు తగవంట. ఇవి మీకు తగవు. ఇట్ ఈస్ నాట్ ఫిట్టింగ్ ఫర్ యూ. సో మన మనస్సులు పుట్టుక నుంచి చెరపబడి ఉన్నాయి. అయితే యేసయ్య క్షమించి నూతన జీవితాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఈ నూతన జీవితంలో చెరపబడిన హృదయాలు కలిగిన వారిగా కాక, చెరపబడిన మనస్సాక్షి కలిగిన వారు కాక, తేట కలిగిన వ్యక్తులుగా, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వ్యక్తులుగా దేవుని సింహాసనం ఎదుట ఎల్లప్పుడు మనం జీవించాలి. ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, నేను ఎప్పుడు దేవుని ఎదుట ఉన్నాను, దేవుడు నా ఎదుట ఉన్నాడు అన్న స్పృహ మనల్ని ఈ మాటలు, ఈ చేష్టల్లోకి తీసుకువెళ్ళదు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, అసలు ఇంకా కఠినంగా అంటాడు 5వ వచనంలో, వీరు దేవుని యొక్కయు క్రీస్తు యొక్కయు రాజ్యమునకు హక్కుదారులు కారు. అసలు ఎంత మాట అంటున్నాడు చూడండి. సంఘం అంటే రక్షణ పొందిన వాళ్ళేగా, సంఘం అంటే ఎక్కువగా దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళేగా. మరి అసలు వీళ్ళు దేవుని రాజ్యమునకు, అది అంటే క్రీస్తు రాజ్యమునకు హక్కుదారులు కారు అంటున్నాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న మనందరం కూడా అలవాటు చొప్పునైనా, మన ప్రాత విధానాల చొప్పునైనా కొన్నిసార్లు ఇతరులతో మనం ఆశించటం, మరి ఇతరుల్ని చులకనగా మాట్లాడటం, ఇతరుల్ని లోకానుసారంగా బూతులు, వ్యర్థమైన విషయాలు మన జీవితాల్లోకి రావటం, అది మనకు తగదంట. దాన్ని బట్టి మనం దేవుని రాజ్య హక్కుదారులుగా మిస్ అయిపోతున్నాం. ఆమేన్. కనుక ఉదయకాల సమయంలో అందరినీ ప్రోత్సహిస్తున్నాను. మనకి ఏవి తగుతాయో వాక్యం చెప్తుంది, ఏవి తగనవో దేవుని వాక్యం చెప్తుంది. ఆ చొప్పున మన జీవితాల్లో మనం, దైనందిన జీవితాల్లో మనల్ని మనం మార్చుకుంటూ, మన బిహేవియర్ని మార్చుకుంటూ దేవునికి ఇష్టలుగా జీవిద్దాం. ఆమేన్. దేవుడి మాటలు మనం విని